చాలా వ్యతిరేకం ఉన్న అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా పట్టుకుంటారు అనుకుంటా, తెలియదు. డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటానికి అతను మళ్ళీ కోర్టుకు వెళ్తాడు. బేసిక్గా అవకాశం ఉంది, అతను పోరాడే రకం క్యారెక్టర్ అనమాట. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఓవర్ హైప్ చేయొద్దు మీరు ఏది కూడా. ఇప్పుడు అమరావతి అంతా సవ్యంగా సాగేదాకా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయా? ఏం రాజధానిగా ఇప్పుడు దాని పేరేంటో బిల్డింగ్ కడుతున్నప్పుడు వర్షం పడుతుంటే నీళ్లు పడవా అక్కడ బిల్డింగ్ పైన? ఇవి కూడా అంతేనాయా? కొద్ది సెటరేట్ అయ్యేదాకా ఉంటుందని చెప్పు, నిజాయితీగా మాట్లాడండి. పొలంలోకి వచ్చి నీళ్లు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి కదా. ఇంకా అక్కడ ఇవన్నీ వేయలేదు కదా మనం. ఇప్పుడు దాని పేరు ఏంటి, ఫ్లాట్లే వేయలేదని వీళ్ళే రాశారు కదా, అటెన్షన్ చంద్రబాబు అని 4 రోజుల పాటు బోర్డులు వేసి. ఇంతకుముందు అదే మొక్క చెప్తే సాక్షివాడు దుష్ప్రచారం చేశాడని చెప్పారు. రైతులే కష్టాలే వీళ్ళే కదా రాసింది అంటే వీళ్ళే రాయాలి, ఇంకెవడు రాయకూడదు. వీళ్ళు రాస్తే శృంగారం, ఎదురోళ్ళు రాస్తే విచారం. ఇప్పుడు అక్కడే నీకు సిస్టమ్ లేనప్పుడు నీళ్లు రాగుండేట్టుంటాయి, పొలాల్లోకి పోగుండేట్టుంటాయి. కాకపోతే టెక్నికల్ పాయింట్ చెప్తారనమాట. అదేది ఇరిగేషన్ ఆయన చెప్పింది ఏంటంటే మేము గుంటూరు ఛానల్ ఎత్తలేదు అన్నట్టు. అతను ఎవరు అంబటి మురళకృష్ణ చెప్పింది, అదే సిపిఎం ఆయన చెప్పింది. లాకులు ఎత్తలా, వెనక్కి దానిని బుడమేరి లాకులు ఎత్తితే తగిన వెనకాల ఇది అవ్వలేదు. నేను అనేది ఏంటంటే దుష్ప్రచారం అనే పేరుతో వీళ్ళు ప్రచారం చేయడం వల్ల చెడుతోంది. అది అవతలోటి ప్రచారం చేస్తూ